వెల్కమ్ టు మెగా 9 టీవీ. యాపిల్ ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్. స్టీవ్ జాబ్స్ ఒక సృష్టికర్తగా ఈ సామ్రాజ్యాన్ని నిర్మిస్తే, టీమ్ కుక్ ఒక వ్యాపారవేత్తగా దానిని $3 ట్రిలియన్ స్థాయికి తీసుకెళ్లారు. మరి ఇప్పుడు ఆ పీఠంపై కూర్చోబోతున్న మూడవ వ్యక్తి ఎవరు? అతనే జాన్ టెర్నర్స్. ఒక సామాన్య మెకానికల్ ఇంజనీరింగ్గా కెరియర్ మొదలుపెట్టి ఐఫోన్, మ్యాక్ వంటి గ్యాడ్జెట్స్ను తన క్రియేటివిటీతో మార్చేసిన జాన్ టెర్నర్స్ బయోగ్రఫీ ఇప్పుడు టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సీఈఓ కుర్చీలో కూర్చోబోతున్న ఈ వ్యక్తి ఎవరు? టీమ్ కుక్ తన వారసుడిగా ఇతనే ఎందుకు ఎంచుకున్నారు? టీమ్ కుక్ రిటైర్మెంట్ వెనుక అసలు కథ ఏంటి? జాన్ టెర్నర్స్ జీవితం ఒక పక్క ఇంజనీరింగ్ స్టూడెంట్ కథలా మొదలైంది. ఆయన పెన్సిల్వేనియా యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్లో పట్టా పొందారు. చిన్నప్పటి నుంచే వస్తువుల పనితీరు, వాటి డిజైన్ పట్ల ఆయనకు అమితమైన ఆసక్తి ఉండేది. యాపిల్లో చేరటానికి ముందు ఆయన వర్చువల్ రీసెర్చ్ సిస్టమ్స్ అనే సంస్థలో మెకానికల్ ఇంజనీరింగ్గా పనిచేశారు. అక్కడ ఆయన నేర్చుకున్న మెలకువలే భవిష్యత్తులో యాపిల్ ప్రొడక్ట్స్ డిజైన్ చేయడానికి పునాదిగా మారాయి. అది 2001వ సంవత్సరం. యాపిల్ కంపెనీ ఐప్యాడ్తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే పనిలో ఉంది. సరిగ్గా అదే సమయంలో జాన్ టెర్నర్స్ యాపిల్ ప్రొడక్ట్ డిజైన్ టీంలో అడుగుపెట్టారు. అప్పుడు ఆయన కేవలం ఒక సాధారణ ఉద్యోగి మాత్రమే. కానీ ఆయన దగ్గర ఒక అద్భుతమైన లక్షణం ఉంది. ఏదైనా వస్తువును అత్యంత అందంగా, అదే సమయంలో శక్తివంతంగా ఎలా తయారు చేయాలో తెలిసిన మేధస్సు ఆయన సొంతం. జాన్ టెర్నర్స్ యాపిల్లో కేవలం మేనేజర్ కాదు, ఆయన ఒక విజనరీ ఇంజనీర్. మనం ఈ రోజు వాడుతున్న ప్రతి యాపిల్ వస్తువుల్లో ఆయన ముద్ర ఉంది. ఐఫోన్ 12 సిరీస్ నుంచి నేటి వరకు మనం చూస్తున్న ఆ స్లిక్ డిజైన్, ఫ్లాట్ ఎడ్జెస్ వెనుక ఉన్నది ఈయనే. ఐప్యాడ్ను కేవలం ఒక టాబ్లెట్గా కాకుండా ఒక పవర్ఫుల్ కంప్యూటర్గా మార్చిన ఐప్యాడ్ ప్రో డిజైన్ కూడా టెర్నర్స్ కనుసన్నలోనే జరిగింది. మనం చెవులకు పెట్టుకునే ఎయిర్ పాడ్స్ డిజైన్ టీమ్ను కూడా ఈయనే లీడ్ చేశారు. జాన్ టెర్నర్స్ కెరియర్లో మైలురాయి ఏదైనా ఉందంటే అది యాపిల్ సిలికాన్ ప్రాజెక్ట్. ఇంటెల్ చిప్స్ నుంచి యాపిల్ సొంత చిప్స్ వైపు మ్యాక్ కంప్యూటర్లను మళ్లించడంలో ఈయన చూపిన తెగువ అమోఘం. మ్యాక్ బుక్స్ మళ్లీ మార్కెట్లో నెంబర్ 1 అవటానికి టెర్నర్స్ చేసిన హార్డ్వేర్ ఇంజనీరింగ్ ప్లానే ప్రధాన కారణం. అందుకే 2021లో ఈయన్ని హార్డ్వేర్ ఇంజనీరింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా టీమ్ కుక్ ప్రమోట్ చేశారు. యాపిల్లో ఎంతో మంది సీనియర్లు ఉన్నారు. మరి వారందరినీ కాదని టీమ్ కుక్ ఈయన్నే ఎందుకు ఎంచుకున్నారు? దీనికి ప్రధాన కారణం టెర్నర్స్ కు ప్రొడక్ట్ మీద ఉన్న వ్యామోహమే. స్టీవ్ జాబ్స్ లాగా ప్రొడక్ట్స్ పర్ఫెక్ట్స్ గా ఉండాలని కోరుకునే మనస్తత్వం, టీమ్ కుక్ లాగా బిజినెస్ ను అర్థం చేసుకునే తెలివితేటలు, ఈ రెండు టెర్నర్స్ లో ఉన్నాయి. జాన్ కు యాపిల్ డిఎన్ఏ గురించి అనువనువు తెలుసు. ఆయన కేవలం టెక్నాలజీ గురించే కాదు, యూజర్ల ఎమోషన్స్ గురించి కూడా ఆలోచిస్తారు. అందుకే సెప్టెంబర్ 1, 2026 నుంచి ఈయన యాపిల్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అయితే టీమ్ కుక్ పూర్తిగా వెళ్లిపోవటం లేదు. ఆయన ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా మారి బోర్డును నడిపిస్తారు. కానీ కంపెనీ రోజువారీ నిర్ణయాలు, కొత్త ఐఫోన్ల డిజైన్లు, ఫ్యూచర్స్ టెక్నాలజీ ఇవన్నీ ఇకపై జాన్ టెర్నర్స్ కనుసన్నలోనే జరుగుతాయి. అయితే టీమ్ కుక్ ఇప్పుడే ఎందుకు తప్పుకుంటున్నారు? దీని వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం టెక్ ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చుట్టూ తిరుగుతోంది. యాపిల్ ఈ రేసులో కొంచెం వెనకబడిందన్న విమర్శలు ఉన్నాయి. ఈ కొత్త సవాలును ఎదుర్కోవటానికి ఒక యువ నాయకత్వం అవసరమని బోర్డు భావించింది. 50 ఏళ్ల జాన్ టెర్నర్స్ యాపిల్ యొక్క భవిష్యత్తు విజన్ అయిన యాపిల్ ఇంటెలిజెన్స్ ను ముందుకు తీసుకెళ్లడానికి సరైన వ్యక్తి అని కంపెనీ నమ్ముతోంది. అయితే టెర్నర్స్ ముందున్నది పూలబాట కాదు. చైనా మార్కెట్లో పడిపోతున్న అమ్మకాలు, గూగుల్, సామ్సంగ్ నుంచి వస్తున్న గట్టిపోటీ, ఫోల్డబుల్ ఫోన్ల విభాగంలో యాపిల్ వెనుకబడటం ఇవన్నీ ఆయన ఎదుర్కోవాల్సిన సవాలు. సెప్టెంబర్ 1న బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన ఇచ్చే ఐఫోన్ 18 లాంచ్ ఈవెంట్ ఆయన భవిష్యత్తును నిర్ణయించబోతోంది. 25 ఏళ్ల కఠోర శ్రమ, అంకిత భావం ఒక వ్యక్తిని ప్రపంచంలోని అత్యంత పవర్ఫుల్ కుర్చీలో ఎలా కూర్చోబెట్టబోతోందో చెప్పడానికి జాన్ టెర్నర్స్ ఒక నిలువెత్తు నిదర్శనం. ఒక సామాన్య ఇంజనీర్ నుంచి యాపిల్ సీఈఓ వరకు సాగిన ఈ ప్రయాణం ఎందరో యువ ఇంజనీర్లకు ఇన్స్పిరేషన్.